జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం జూలై నెల మాస ఫలితాలు. ఈ జూలై నెల చాలా స్పెషల్. దానికి కారణం ఏంటంటే మనకి ఆషాఢ మాసం జరిగే మాసం కూడా ఈ మాసము. ఈ మాసంలో వచ్చే ఏకాదశినే మనందరం తొలి ఏకాదశి అని పిలుస్తాము. శాస్త్ర ప్రకారంగా ఈ మాసంలోనే సూర్యనారాయణమూర్తి ఆయనాన్ని మారుస్తారు. అంటే ఈనాడు ఉత్తరాయణంలో ఉన్న సూర్యనారాయణమూర్తి ఈ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ దక్షిణాయన పుణ్యకాలం యొక్క విశిష్టత మరియు సూర్యనారాయణమూర్తి దక్షిణాయనంలో అంటే ఈ మాసంలో కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. దక్షిణాయన పుణ్యకాలం అంటే దేవతలకి రాత్రి సమయము. వీటి గురించి మళ్ళీ మనం ఒక వీడియోలో సపరేట్గా తెలుసుకున్నాం. ఏ పరిహారాలు చేస్తే ఈ దక్షిణాయన పుణ్యకాలం అంటే సూర్యుడు ఒక రాశి నుంచి ఒక రాశిలోకి మారేప్పుడు డెఫినెట్గా ఒక మంచి సిగ్నిఫికెన్స్ ఉంటుంది. ఎవరైనా ఆత్మవిశ్వాసం లోపించి బాధపడుతూ ఉన్నా, ఆత్మబలం ఆత్మస్థైర్యం లోపించి బాధపడుతూ ఉన్నా, సూర్యనారాయణమూర్తి ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారేప్పుడు వాటిని మనం పట్టుకొని వాటికి తగ్గ పరిహారాలు చేసుకోవడం వల్ల వీటన్నిటి నుంచి కమ్ ఓవర్ అవ్వడానికి డెఫినెట్గా ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఇప్పుడు ఇంకా స్పెషల్, ఎందుకంటే దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభమవుతుంది కాబట్టి. అసలు ఈ నెల మాస ఫలితాలు మనం తెలుసుకోవడానికి ముందుగా ఈ నెల ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహదేవతలు అసలు ఏ రాశుల్లో ఉండి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాన్ని ప్రసాదించబోతున్నారు, ఈ విషయం ఒకసారి మనం చూద్దాము. అన్ని రాశుల్లోకి ప్రథమ రాశి అయిన మేషరాశిలో మేషరాశ్యాధిపతి అయిన మంగళ సంచారం జరుగుతూ ఉంది. ఆయన ఈ నెల 12వ తారీఖు వరకు కూడా మంగళ్ అక్కడే ఉంటారు, మేషరాశిలోనే ఉంటారు. 13వ తారీఖు నుంచి మేషరాశి నుంచి వృషభ రాశిలోకి మూవ్ అవుతారు. అక్కడ గురు భగవానుడు సంచారం జరుగుతుంది వృషభ రాశిలో. మిథున రాశిలో రవి బుధ శుక్రుల సంచారము. బుధదేవుడు మిథున రాశి నుంచి 7వ తారీఖు తర్వాత నుంచి కర్కాటక రాశిలోకి అడుగు పెట్టబోతూ ఉన్నారు. అలాగే సూర్యనారాయణమూర్తి ఈ నెల 17వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోకి ఎంటర్ అవుతున్నారు. అదే మనం తొలి ఏకాదశి, ఆ రోజు మనకి తొలి ఏకాదశి. అలాగే శుక్రాచార్యుల వారు 20వ తారీఖు తర్వాత నుంచి మిథున రాశి నుంచి కర్కాటకంలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. కేతు భగవానుడు కన్యారాశిలో సంచారము, వక్రించిన శనీశ్వరుడు కుంభరాశిలో సంచారము, అలాగే రాహు భగవానుడు మీనరాశిలో సంచారము. ఈ మాసంలో చాలా విశేషాంశాలు ఉన్నాయి. మొదటి విశేషాంశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం ఎంత పవిత్రమైనదో దక్షిణాయన పుణ్యకాలం కూడా అంతే పవిత్రమైనది. దీనికి విడిగా మనం ఒక వీడియో తెలుసుకున్నాము. అసలు సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమైనప్పుడు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇవన్నీ మనం విడిగా మాట్లాడుకుందాము. అలాగే ఈ మాసంలో ఇంకొక ప్రత్యేక గ్రహస్థితి ఏంటంటే గురుమంగళ యోగము. ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా వృషభ రాశిలో గురుదేవునితో కలయిక వల్ల ఏర్పడుతూ ఉంది. ఇది కూడా చాలా ప్రత్యేక అంశం అని చెప్పాలి. అందులో ఇప్పుడు శనీశ్వరుడు వక్రించినప్పుడు ఇలాంటి యోగాలు ఏర్పడటం చాలా మంచిది, ఇంకా యోగదాయకంగా ఉంటుంది ద్వాదశ రాశుల వాళ్ళకి. ఏ విషయాల్లో ఇది యోగిస్తుంది, అసలు మీ జన్మజాతకంలో ఎలా ఉన్నా ఈ యోగాన్ని ఒడిసిపట్టుకోవాలంటే ఏం చేయాలి, దీని గురించి మనం విడిగా ఒక వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ మాసం యొక్క ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మాస ఫలితాలు తెలుసుకోవడానికి ముందుగా ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా ఈ నెల ఎక్కువగా అంటే మీరేమైనా మంత్రానుష్ఠానం తీసుకుంటే ఆ మంత్ర జపం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎక్కువగా మెడిటేషన్ కావచ్చు, లేదా మనసులో భగవన్ నామస్మరణ చేసుకోవడానికి మీ నిత్యదైనందిన జీవితంలో మీ పనులు మీరు చేస్తూ భగవన్ నామస్మరణ ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది చాలా మంచి శుభ సమయం. ఈ మాసంలో చేసే జపాలు కావచ్చు, దానము కావచ్చు, తపస్సు కావచ్చు, ఏదైనా కూడా చాలా సత్వరంగా ఫలితాన్ని ఇస్తాయి. మీ ఇష్టదైవాన్ని, కొంచెం మీ కులదైవాన్ని, మీ ఇష్టదైవాన్ని, మీ గ్రామదైవాన్ని, మీ ఇలవెలుపుని ఈ మాసంలో ఎక్కువగా పట్టుకోవడానికి ప్రయత్నించండి. దానికి కారణం ఏంటంటే సూర్యనారాయణమూర్తి దక్షిణాయన పుణ్యకాలంలోకి ఎంటర్ అవబోతున్న గడియలు కాబట్టి ఎక్కువగా భగవద్ ఉపాసన. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దక్షిణాయన పుణ్యకాలము దేవతలకు రాత్రి సమయం, ఉత్తరాయణ పుణ్యకాలం దేవతలకి పగటి సమయం. ఈ దక్షిణాయన పుణ్యకాలంలో దేవతలకి రాత్రి సమయం కాబట్టి కొంచెం ఈ 6 నెలలు కూడా ఆరోగ్యపరంగా మరియు ఆత్మస్థైర్యం, ఆత్మబలం పరంగా వీటన్నిటి నుంచి అంటే సూర్యనారాయణమూర్తి మెల్లమెల్లగా భూమికి దూరంగా జరిగిపోయే సమయము.
దూరంగా జరిగిపోయే సమయం కాబట్టి ఎక్కువగా ఆధ్యాత్మిక శక్తిని అలాగే మనలో ఉన్న దైవ శక్తిని ఎంత పెంపొందించుకుంటే అంతకంటే మంగళాలు దక్షిణాయన పుణ్యకాలం మనకు అందజేస్తుంది. వీటిని ఒడిసిపట్టుకోవడానికి మనం ప్రయత్నిద్దాం. అసలు ఈ మాసం యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం. వృషభ రాశి వాళ్ళకి ఈ మాసంలో అనుకూలమైన పరిస్థితులే ఉన్నాయి. కాకపోతే కొంచెము దైవ కార్యాల రీత్యా కావచ్చు, లేదా తీర్థయాత్రల వల్ల కావచ్చు, లేదా ఏదైనా ఒక పుణ్యకార్యానికి ఒక శుభకార్యానికి ఇప్పుడు మనం తెలుసుకున్న వాటిలో ఏదో ఒక దాంట్లో కొంత డబ్బు ఖర్చు ఈ మాసంలో ఉంటుంది. ఈ డబ్బు ఖర్చు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా రావచ్చు. అది మీకు అసంతృప్తిని కూడా కలిగిస్తుంది. డెఫినెట్గా మీరు ఇష్టపడైతే అది ఏ ఖర్చు అయినా సరే ఇష్టపడి అయితే చేయరు. ఒకటి ఇష్టపడి చేయకపోవచ్చు. ఒకవేళ ఇష్టంగా చేసే ఖర్చులు అయినా కూడా కొంచెం వెతుక్కొని డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తారు. కొంచెం ఫ్రీజ్ అయిపోయినట్లు ఉంటుంది. మనీ విషయంలో మీకు ఈ మాసం కొంచెం ఫ్రీజ్ అయినట్లు ఉంటుంది స్లైట్గా. అది మీకు ఈ ఫ్రీజ్ అయినట్లు ఉండేది ఈ నెల 15వ తారీఖు వరకు అప్లికేబిలిటీ ఉంటుంది. 15 తర్వాత నుంచి నార్మల్గా ఉంటుంది, పెద్దగా ఇబ్బంది అనిపించదు. అలాగే మీకు కుటుంబంలోని వారితోటి కొంచెము ఈ మాసం రెండో వారం తర్వాత నుంచి కమ్యూనికేషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కమ్యూనికేటివ్ రిలేటెడ్ మ్యాటర్స్లో కావచ్చు, లేదా మీకు స్కిన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదైనా ఇబ్బందులు తలెత్తుతాయి. కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం మీరు ప్రత్యేకించి 7వ తారీఖు వరకు బాగుంది కానివ్వండి, 7వ తారీఖు తర్వాత నుంచి ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకి చాలా మంచి శుభ సమయము. మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే శనీశ్వరుడు వక్రగతికి వెళ్ళడము మీకు పూర్తిగా అనుకూలం కాదు. యాక్చువల్గా ఆయన సవ్యగతిలో ఉంటేనే మీకు అనుకూలం. అది ఇక్కడ క్యాన్సిలేషన్ పాయింట్ ఏంటంటే, మీ జన్మజాతకంలో కనుక మీరు పుట్టినప్పుడు శనీశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు కనుక మీరు పుట్టి ఉంటే ఇది నిజంగా చాలా ప్లస్ పీరియడ్ అనే చెప్పాలి. ఆయన సవ్యగతిలో ఉన్నప్పుడు కంటే అపసవ్యగతిలో ఉన్నప్పుడే మీకు చాలా మంచి ఫలితాలని అందజేస్తాడు. ఒకవేళ అలాంటి గ్రహస్థితిలో మీరు పుట్టి ఉంటే ఇది చాలా మంచి శుభ సమయం అని చెప్పాలి. మనతో అలా కాకుండా ఉంటే కనుక కమ్యూనికేషన్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. కమ్యూనికేషన్స్ మిస్కమ్యూనికేట్ అయ్యే అవకాశం కొంత ఉంది. అండ్ కుటుంబంలోని వాళ్ళతోటి అపార్థాలు, అనుమానాలు, అపోహలు, భ్రాంతి ఇలాంటివన్నీ కూడా స్లైట్గా ఉంటాయి. ఉద్యోగస్తులకైతే బాగా ఉంది. ఇక్కడే మనం వ్యాపారస్తులకి కూడా చూసుకుంటే కనుక వ్యాపారస్తులకి, ఉద్యోగస్తులకి వీళ్ళిద్దరికీ కూడా బాగుంటుంది. అంటే ఏది ఎలా ఉన్నా సరే మీ వృత్తి వ్యాపారాల్లో ఆటంకాలు, అడ్డంకులు, అవరోధాలు అయితే ఉండవు. చాలా బాగా క్లీన్గా కూడా వెళ్తుంది. కొంచెము ఆరోగ్యం పట్ల అంటే ఈ మానసికంగా ఉన్న ఇబ్బంది ఏదైతే ఉందో శారీరక ఆరోగ్యం మీద అది ఇంపాక్ట్ చూపించడం వల్ల కొంచెం నలతగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంటే పెద్దగా పట్టించుకోదగ్గ హెల్త్ ప్రాబ్లం అని కాకపోయినా కొంచెం నలతగా ఈ మాసం అంతా ఓపికగా లేనట్లు, ఎనర్జీస్ అన్నీ డ్రైన్ అయిపోయినట్లు ఇలా అనిపించడానికి అవకాశం కొంచెం ఎక్కువగా ఉంది. అలాగే మీకు సంతానానికి సంబంధించి మటుకు చాలా మంచి శుభ సమయం. సంతానానికి, పురోభివృద్ధికి వీటన్నిటికీ కూడా చాలా చక్కటి సమయం అనే చెప్పాలి. ఇవి వృషభ రాశి యొక్క ఫలితాలు ఈ మాసం. చూశారు కదండి మన ఫలితాలు, మీ రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని. ఇప్పుడు పరిహారం మనం చూద్దాము. ఈ పరిహారము ఈ మాసంలో ఎక్కువగా ప్రతిరోజు కూడా సూర్యనారాయణ మూర్తికి సంబంధించిన స్తోత్రాలు చదవడము, సూర్య నమస్కారం చేయడము, అర్ఘ్యప్రదానం చేయడము ఇది చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మీలో ఎవరికైనా యోగా చేసే అలవాటు ఉంటే మంచిది. ఒకవేళ యోగా చేసే అలవాటు లేకపోతే కనుక ఈ మాసం నుంచి చేయడానికి ప్రారంభించండి. పతంజలి యోగ సూత్రాలు పట్టుకుంటారా, ఏదో ఒక రకంగా సూర్య నమస్కారాల ద్వారా యోగా ప్రక్రియ చేస్తారా, ఎలాగలా ఈ మాసం నుంచి యోగా చేయడానికి ప్రాక్టీస్ చేయండి. ఈ మాసము అనుకూలతలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే యోగా ఇలాంటివి చేయడం వల్ల ఈ మాసంలో అంటే ఈ మాసం నుంచి మీరు కంటిన్యూటీ బాగా ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీనికి ప్రత్యేకించి కారణం ఏంటంటే జీవకారకుడైన గురు భగవానుడితోటి మంగళ కలుస్తున్నారు. మంగళ కలవడం వల్ల ఏంటంటే ఈ జిమ్ములు, ఎక్సర్సైజెస్, యోగా ఇలాంటివన్నీ రాహువు మరియు మంగళ వీళ్ళిద్దరూ బాగా ఉంటే కనుక వాళ్ళు చాలా చక్కగా చేయిస్తారు వాళ్ళ చేత. ఈ 2 ప్లానెట్స్ కలిసి చేయిస్తారని చెప్పాలి, చేస్తారనే దానికన్నా కూడా. అలాగా ప్లానెట్ మంగళ వెళ్ళి గురు భగవానుడితో కలవడం వల్ల ఇది చాలా విశేషాంశం అవుతుంది. ఈ మాసంలో చేసే యోగా ప్రక్రియలు ఇవన్నీ కూడా
మన ఆరోగ్యాన్ని చాలా చక్కగా స్టిమ్యులేట్ చేస్తుంది, మన దేహ ఆరోగ్యాన్ని. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా చాలా బాగా దృఢపడుతుంది, గట్టిపడుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనం చక్కటి నిర్ణయాలు తీసుకొని మన లైఫ్ని చాలా చక్కగా లీడ్ చేయగలుగుతాం. అయితే ఇప్పుడు చేయగలిగిన వాళ్ళు ఓకే, చేయలేని వాళ్ళు అంటే కొంచెం ఏజ్డ్ పీపుల్ కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, అలాగే మరి పసిపిల్లలు కావచ్చు. కొంతమందికి ఆరోగ్యం సహకరించక కూడా చేయలేని వాళ్ళు ఉంటారు. ఆరోగ్యం సహకరించి అంతా చేయగలిగే వాళ్ళు యోగా చేయడం బెస్ట్ రెమెడీ ఈ మాసంలో. ఒకవేళ వీటికి ఎక్సెప్షన్గా ఉన్నవాళ్ళు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీటికి ఎక్సెప్షన్గా ఉన్నవాళ్ళు ఈ మాసం మొత్తం కూడా విష్ణు సహస్రనామం వినడము లేదా చదవడము, లలిత సహస్రనామం వినడం చదవడం చేయాలి. ప్రతిరోజు విష్ణు లలిత చదవడం వినడం చేస్తూ ఉంటే చాలా మంచిది. ప్రతిరోజు వినడం చదవడం కుదరకపోయినా విష్ణు సహస్రనామాలు అయితే రోజు కుదరకపోతే బుధవారం శనివారం వినడానికి చదవడానికి ప్రయత్నించండి. ఏకాదశి తిథి ఈ 3 రోజుల్లో వినడం, అంటే ఏకాదశి తిథి రోజు మరియు ప్రతి బుధవారం ప్రతి శనివారం వినడానికి ప్రయత్నించండి. రోజు వింటే చాలా మంచిది. కుదరని పక్షంలో లలిత సహస్రనామం రోజు వినటానికి కుదరకపోతే, రోజు చదవడానికి కుదరకపోతే అష్టమి నవమి తిథుల్లో, అలాగే శుక్రవారం మంగళవారం, ప్రతి శుక్రవారం ఈ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం మరియు అష్టమి నవమి తిథుల్లో చదవడానికి వినడానికి ప్రయత్నించండి. ఇలా చేయడం వల్ల చాలా మంచి అంటే చాలా మంచి ఫలితాన్ని మీరు చూస్తారు. మెయిన్ ఏమవుతుందంటే ఇది ట్రాన్స్ఫర్మేషన్ సమయం అని చెప్పాలి. ఎందుకంటే సూర్యనారాయణమూర్తి ఆయనాన్ని మారుస్తూ ఉన్నాడు కాబట్టి, దక్షిణాయనానికి అడుగు పెడుతూ ఉన్నాడు కాబట్టి ఇది ఒక మంచి అట్మాస్ఫియర్లో చాలా చేంజెస్ వస్తాయి. ఈ చేంజెస్ని మనమంతా క్యాప్చర్ చేసుకోవడానికి, అంటే పాజిటివ్గా మనం మార్చుకోవడానికి అండ్ పాజిటివ్ చేంజెస్ని మనం లైఫ్లోకి ఆహ్వానించడానికి ఈ పరిహారాలు చాలా చక్కగా ఉపకరిస్తాయి. మంగళం. నమో భగవతే వాసుదేవాయ.